దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఫేక్ డిగ్రీల చర్చ మీద జరిగిన దానిలో జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో పెద్ద ప్రకంపనలు కలగజేస్తున్నాయి. నిరుద్యోగ యువత ఆగ్రహానికి ఇవి వేదికగా మారాయి. ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్న బుద్ధింకలాగా సోషల్ మీడియాలో సమాచార హక్కు చట్టం ప్రకారం నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశ్నిస్తున్నారని చాలా అవహేళనగా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇది చాలా బాధాకరమైన విషయం. మా దీపంకర్ భట్టాచార్య మాట్లాడుతూ హిట్లర్ కాలం నుంచే ప్రజాస్వామ్యంలో ప్రజల వాణి అవహేళన చేసే విధంగా ఫాసిస్టు శక్తులు ఈ రకంగా మాట్లాడటం కొనసాగుతుందని, ఇది సరైనది కాదని అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న జస్టిస్ ఈ రకంగా వ్యాఖ్యానించటం యువతలో గొప్ప ప్రభావాన్ని కలగజేసిందని, ఈ మాటలు సరైనవి కావని సర్వత్రా ఎప్పుడైతే విమర్శలు వచ్చినాయో అప్పుడు ఫేక్ డిగ్రీలు తీసుకున్న వాళ్ళనే నేను బొద్దింకలు అన్నాను, కానీ వేరే వాళ్ళని ఎవరిని కించపరచలేదని సూర్యకాంత్ గారు వివరణ ఇచ్చారు. ఈ దేశంలో దేశ ప్రధానే తన ఫేక్ డిగ్రీ చూపించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. చర్యలంటూ మొదలు పెడితే ఆయన నుంచే మొదలు పెట్టాలి. అలానే ఈ రోజున ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావానికి ప్రేరణ అయిందో ఆ ప్రేరణ డిజిటల్ మీడియాలో ఎటువంటి నిరసనలు ఆందోళనలు లేకుండానే పాలక వర్గాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా లక్షల సంఖ్యలో నిరసన గళాలు వినిపిస్తుంటే దాన్ని నిషేధించడానికి కూడా మళ్ళీ తిరిగి మోడీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రోజున సోషల్ మీడియాని ఆపటం ఎవరి తరం కాదు. ఇలాంటి విధానాలను మార్చుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం. అలానే ఈ రోజున డిజిటల్ ఇండియా విప్లవంలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ 5 అంశాలని తన మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. న్యాయమూర్తులు రిటైర్ అయిన తర్వాత వారికి ఏ పదవులు ఇవ్వటానికి వీలు లేకుండా చట్టం చేయాలనేది, అలానే తక్షణం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని, పార్టీలో మారిన వారికి పదవులు ఇవ్వకుండా చూడాలని, అలానే దేశంలో బాగా కార్పొరేట్ మీడియా ఈరోజు శాసిస్తుంది. అలా చేసే మీడియాని పత్రికా రంగంలో అనుమతించకూడదని, అలానే ఇష్టం వచ్చినట్టు ఓటర్ను తొలగించే లాంటి ప్రక్రియలకి స్థానం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఇలా నిర్దిష్టంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ రోజున వాళ్ళు చేసే విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి. ఈ రోజున జెన్జీ ఏదైతే ఉందో ఈ రోజున చూసుకున్నట్టయితే రాజకీయాల్లో ఒక కొత్త తరం ముందుకు రావటం జరుగుతుంది. కాబట్టి మనం దీని మీద కూడా వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకనే దేశంలో ఉన్న నిరుద్యోగం ఏ రకంగా పెరిగిపోతుంది, అలానే పాలకులు ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు చేయగలుగుతున్నారు, ఎందుకు చేయట్లేదు, సమస్యల్ని డైవర్ట్ చేయడానికి మీరు చేసే ప్రయత్నాలకి భిన్నంగా ఈ రోజున యువత ఆలోచిస్తున్నారు. తప్పనిసరిగా భవిష్యత్తులో యువత ఏదైతే ఉందో దేశ రాజకీయ పరిస్థితులు నిర్దేశించే స్థితికి ఎదుగుతున్నారు. వాళ్ళని మనం ఆహ్వానిద్దాం. అంతేగాని వాళ్ళు అణిచివేయటం ద్వారా అణిచివేతలు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్ ఉద్యమానికి ప్రేరణిస్తాయి తప్పితే అవి అణిచిపోవు. అందుకని పాలకులు ఎప్పటికైనా సరే కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావానికి ఈ సమాజంలో ఈ దేశంలో ఉన్న నిరుద్యోగం, అలానే ధరల పెరుగుదల, అలానే ఈ దేశంలో ఉన్న పెట్రోలు డీజిలు గ్యాసు ఉత్పత్తిలో జరుగుతున్న వ్యత్యాసాలు, అనేక సమస్యల ప్రేరణ ఇది తప్ప వేరేది కాదు. ఆ సమస్యల పరిష్కారం కోసం మీరు కృషి చేసినప్పుడే ఇది రూపపడుతుంది తప్పితే మీరు వేరే రకంగా దీన్ని అంచాలనుకుంటే అది ఉద్యమం ఆగదు. ఇలాంటి ప్రజా ఉద్యమాలకి ప్రేరణిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ అది ఎన్నికల్లో నిలబడినా నిలబడకపోయినా ప్రజల యొక్క ఆలోచన సరళిని డిజిటల్ విప్లవం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి గొప్ప స్ఫూర్తినిస్తోంది. దీన్ని నేను ఆహ్వానిస్తున్నాను. నా పేరు డి హర్నాథ్.